ముద్రగడ పద్మనాభం చుట్టూ ఏపీ పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్నటి దాకా పద్మనాభం వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇవాళ టీడీపీ జనసేన కూటమిలో కలవాలని ముద్రగడ ముందు ప్రతిపాదనలు ఉంచారు. ఇటీవలే ముద్రగడని బీజేపీ నేతలు కూడా కలిశారు. 2014 నుంచి 2019 మధ్య కాపులకు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముద్రగడ నడిపించారు. ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేసిన తుని సభ తర్వాతే రైలుకు ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ మధ్య కాలం దాకా వైసీపీకి అనుకూలంగా ముద్రగడ మాట్లాడారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేకసార్లు ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. టీడీపీకి మద్దతు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు అదే టీడీపీ తరపున వెళ్లి ముద్రగడని జ్యోతుల నెహ్రూ కలిశారు. టీడీపీలో చేరాలని ఆయన్ని కోరారు. మరోవైపు జనసేన తరపున వెళ్లి పార్టీలోకి రావాలని బొలిశెట్టి శ్రీనివాస్ ఆహ్వానించారు. ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని జనసేన నుంచి ముద్రగడకు ఆహ్వానాలు అందాయి. త్వరలో పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడని కలుస్తారంటున్న జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాపులు ఏ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాపులని తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముద్రగడ చేరితే కాపు ఓటు బ్యాంకు తమ వైపే ఉంటుందన్న ఆలోచనలో అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ముద్రగడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముద్రగడ ప్రస్తుత వయసు 75 సంవత్సరాలు. ఈసారి ఎన్నికలను ముద్రగడ ప్రభావితం చేయగలరా, గెలుపోటములను ముద్రగడ శాసించగలరా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ను అడిగి తెలుసుకుందాం. లైవ్ లో రాజేష్, చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితులలో ముద్రగడ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ తాలూకా ముద్ర రాజకీయాలు మళ్లీ ప్రారంభమని చెప్పాలి. ఆయన రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, మరోసారి ఎంపీగా కూడా పనిచేశారు. సుదీర్ఘంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఉంది. రాజకీయాల్లో ఆయన ముచ్చుడికి వెళ్తారనేది చాలా స్పష్టంగా తెలిసిన విషయమే. ఆయన ఏం మాట్లాడాలనుకున్నారో అది డైరెక్ట్ గా మాట్లాడతారు. తర్వాత మళ్ళీ వెంటనే క్షమాపణ అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హయాంలో చేపట్టిన ఉద్యమాలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, అన్నిటి విషయంలో కూడా చాలా రివర్స్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఈ ఉద్యమం నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా ముద్రగడ పద్మనాభం ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా రాజకీయ నాయకులందరూ ఆయన టచ్లో ఉన్నారు, అలాగే ఆయన కలుస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన మాత్రం ఎవరితో కూడా టచ్లో లేడు. గత 10 ఏళ్లుగా రాజకీయాలకు ఆయన దూరంగానే ఉన్నాడు. ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే ఆత్మీయంగా ఆహ్వానించాడు తప్ప ఆ తర్వాత మళ్ళీ ఆ రాజకీయాలు జోలికిపోకపోవడం. అయితే ఈ సంవత్సరం మాత్రం ఎన్నికలు ఇక 3-4 నెలల ఉన్న సమయంలో ప్రస్తుతం మాత్రం ముద్రగడ మళ్ళీ తెర మీదకి వచ్చారు. ఈ డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సర శుభాకాంక్షలకు పిలుపునివ్వడంతో వేలాదిగా కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం రాజకీయ పార్టీలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే డిసెంబర్ నెలలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీకి చెందిన మిథున్ రెడ్డి ఈ నేరుగా ఇంట్లో కలవడం, ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరపడం. ఈ నేపథ్యంలో ముద్రగడ గతంలో కూడా జగన్కు అనుకూలంగా ఉండాలనే కొన్ని వాదనలు, అంటే జగన్ అధికారంలో రాగానే కాపు ఉద్యమాన్ని ఆపివేయడంతో ఆయన ముద్రగడ స్వతహాగా ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయం ఉంది. దీంతో దానికి తోడు మిథున్ రెడ్డి వెళ్ళి ముద్రగడ పద్మనాభాన్ని కలవడం, కలిసిన తర్వాత కాకినాడ ఎంపీగా పోటీ చేయమంటూ, లేదా వాళ్ళ అబ్బాయి చల్లారావుకి పత్తిపాడు నుంచి కానీ పెద్దాపురం నుంచి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటాం. అంటే ఒకవేళ ముద్రగడ పోటీ చేయడానికి ఇష్టం లేకపోతే ముద్రగడ కుటుంబం నుంచి ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలనేది చెప్పినట్లుగా మిథున్ రెడ్డి చెప్పినట్టుగా చెప్పింది. అయితే అనంతరం కూడా దాన్ని కూడా ముద్రగడ అవునని చెప్పలేదు, కాదని చెప్పకపోవడంతో ఆ సబ్సిస్టెన్స్ మాత్రం అలాగే కొనసాగుతూనే వచ్చింది. నిన్న తాజాగా జనసేన పార్టీ సంబంధించిన కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసు నిన్న సాయంత్రం 8 గంటల 9 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్ళడం, అలా వెళ్ళి
ముద్రగడని కలవడం, అక్కడ ఆయనతో కలిసిన తర్వాత సుదీర్ఘంగా భేటీ అవ్వడం, దీంతో మళ్ళీ ఆయన జనసేనలోకి వస్తారనేది ఓ టాక్ అయితే నడుస్తుంది. అంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఒక లేఖ రాశారు. ఏంటి అంటే కాపు ఉద్యమాన్ని కావచ్చు, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మాత్రం కుల పెద్దలందరూ కూడా రావాలి. ఒకవేళ మీరు గతంలో నన్ను తిట్టున్నా కానీ వాటిని దీవెనలుగా భావిస్తాను. మీరందరూ వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని నేను ఆహ్వానిస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడు వస్తానన్నా కానీ నా పార్టీ కార్యాలయాలు తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. దీంతో మళ్ళీ ముద్రగడ అంశం తెర మీదకి వచ్చింది. దీంతో జనసేన పార్టీలోకి వెళ్తారా ఏంటి అనేది అంశం తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఆయన అంటే జనసేన వరకు మాత్రం ఒకటి మర్చిపోతుంది. ఖచ్చితంగా ఈయన ఖచ్చితంగా మళ్ళీ పార్టీలోకి వస్తారు. వస్తే వీరికి పిఠాపురం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేది ఒక వాదన అయితే కొనసాగుతుంది. తాజాగా మళ్ళీ ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో టీడీపీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆయన కలిశారు. మళ్ళీ తెర మీద రాజకీయం వచ్చింది. అంటే అటు వైసీపీ అయిపోయింది, జనసేన అయిపోయింది, ఇప్పుడు తాజాగా టీడీపీ అంశం తెర మీదకి వచ్చింది. అయితే జ్యోతుల నెహ్రూ మాత్రం బయటకు వచ్చి మాట స్పష్టంగా చెప్పారు. నేను పార్టీ గురించి రాలేదు, పార్టీలో ఆయన చేరతారా లేదా అనేది ఆయన వ్యక్తిగతం, పార్టీలో చేరితే మేము ఆహ్వానించకపోయినామా. అయితే మొదట ఆయన జనసేన వైపుకు వెళ్తున్నారని మనం ప్రశ్నించినప్పుడు ఆయన కూడా అన్నారు, జనసేనతో వెళ్ళినా పర్వాలేదు ఆయన, ఎందుకంటే జనసేన మేము పొత్తులో ఉన్నాం, సో మాకు దగ్గర ఉన్న ఆయన దగ్గర ఉన్న ఒకటే జనసేనకి రావడాన్ని మేము ఆహ్వానిస్తామని చెప్పి జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈ సమయంలో ముద్రగడ మీద కన్నేసని చెప్పాలి. ఎందుకంటే ఈయనకి ఆ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ముఖ్యంగా కాపుల విషయంలోకి వచ్చేసరికి ఎంతో నెత్తిన పెట్టుకుని ఉద్యమాలు చేశాడు. సుమారుగా 43 కేసులు నెత్తిన పెట్టుకున్నాడు. పురి రైల్వే దానంలో కేసు కావచ్చు, ఇతరత్ర కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర కొనసాగుతూనే ఉన్నాయి. అటువంటిప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని తీసుకుంటే కనుక ఆ కాపు వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఇప్పటికీ అంటే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్కు అలాగే ముద్రగడకు జరుగుతున్న డిస్కషన్ ఏదైతే ఉందో అది ఇద్దరిని కూడా ఓట్ బ్యాంక్ చీల్చే దిశగా సాగింది. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఆరోపించినప్పుడు దాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మద్దతు తెలుపుతూ ముద్రగడ పద్మనాభం తన కామెంట్లు చేశారు. ఆ విషయంపై కూడా నిన్న రాసిన లేఖలో ఒక స్పష్టత ఇచ్చారు. పిఠాపురంలో కావచ్చు, సర్పవరం జంక్షన్లో పవన్ కళ్యాణ్ తనపై కొన్ని వ్యాఖ్యలు చేశారని, దానికి సంబంధించి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడడం తప్ప ఆయనపై నాకు వ్యక్తిగతంగా ఏమలేదు, నన్ను కూడా ఆయన వ్యక్తిగతంగా ఏనడం మాట్లాడలేదు. మరో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మరో సలహా కూడా ఇచ్చారు. మీరు పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటే కనుక ఒక ఎన్టీఆర్ లాగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మద్దతు పలుకుతాను అని చెప్పి, అంటే ఈ రాజకీయాల్లోకి వస్తారా లేదా తక్కువ విషయం పెడితే ఆయనకు మాత్రం సలహా సూచన మాత్రం ఇచ్చారు. మీరు పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండండి, ఇలా పార్ట్ టైం రాజకీయం కాకుండా ఎన్టీఆర్ 9 నెలల్లో పార్టీ పెట్టిన 9 నెలలు అధికారంలోకి వచ్చారంటే ఆయన కేవలం బ్రహ్మరథం ప్రచారరథం ద్వారా ఆయన ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఆ స్థాయిలో గుర్తింపు వచ్చింది, ఆయన అధికారంలోకి వచ్చారు. మీరు కూడా ప్రతి నిమిషం ప్రజల్లో ఉండేలా ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా మీకు కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది ముద్రగడ చెప్పారు. ఏది ఏమైనా కానీ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ఇతర ఏ పార్టీలు కానీ మొత్తం అందరి చూపు కూడా ప్రస్తుతం ముద్రగడ వైపు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉమశ్రీ, రాజేష్, అలాగే త్వరలోనే పవన్ కూడా ముద్రగడను కలుస్తారని తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ముద్రగడ రాసిన లేఖ ఏదైతే ఉందో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక లేఖ అయితే వచ్చింది. ఆ లేఖను నిన్న జనసేన సభ్యులు ముద్రగడకి ఇచ్చారు. దానికి సంబంధించి ఒకవేళ ఆయన అనుమతిస్తే కనుక ముద్రగడను నేరుగా కిర్లంపూడిలో కలుస్తారని, పవన్ కళ్యాణ్ కలుస్తారని కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఒకవేళ అదే అయితే కనుక నిన్న ములిసి సత్యనారాయణ అంటే శ్రీనివాస్ అంటే ముద్రగడకు వియ్యంకుడు, సో ఆయన ద్వారా ఈ శ్రాద్ధంతో ఈ రాయబారం అంతా జరిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ లేఖ ఏదైతే ఉందో మళ్ళీ నిన్న శ్రీనివాస్ పట్టుకెళ్ళి లేఖ ఇచ్చారు. ఆ లేఖలో ఒకవేళ వాళ్ళిద్దరు కలయికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ ముద్రగడ కలిసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఒకవేళ గతంలో మీరు నన్ను ఒకవేళ ఒక మాట అన్నా కానీ నేను దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే మీరు పెద్దలు నన్ను ఒక మాట అన్నా కానీ మన కులం కోసం, మన మతం కోసం అప్పుడు ప్రయత్నం చేయాలి, దాన్ని మాత్రం నేను ఆశీర్వాదాలుగా తీసుకుంటాను. మీలాంటి వాళ్ళు కుల పెద్దలందరూ కలిసికట్టుగా వస్తే కనుక మనం యుద్ధం చేద్దాం, ఈ యుద్ధంలోకి యుద్ధం, మనకు కావాల్సినవి మనం సాధించుకుందాం, అలాగే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, ఇందులో భాగంగా మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి సూర్యంగా లేఖ రాశారు. అందులో భాగంగా ఒకవేళ ముద్రగడ కానీ అనుమతిస్తే కనుక, ఒకవేళ ముద్రగడ లేఖలో కనుక ఆయన ఆహ్వానించి వస్తే కనుక ఈ రేపు ఎల్లుండిలోనే ఆయన వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లుగా జనసేన మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. రాజేష్, అలాగే ముద్రగడ ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్. మరి ఆయనను టీడీపీ కానీ, జనసేన పార్టీలు కానీ తమ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆహ్వానాలు అయితే పంపాయా? అలాంటి చర్చలు ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా. అంటే గత నెల రోజులుగా మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఇలా బొలిశెట్టి శ్రీనివాస్ కానీ, ఈరోజు జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ కానీ, వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ మాత్రం
ఖచ్చితంగా ఆయన పార్టీలో ఆహ్వానించేందుకు వైసీపీ నుంచి అయితే ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఎవరైనా కానీ పార్టీలోకి వస్తే టికెట్ ఖచ్చితంగా కేటాయిస్తాం, ఖచ్చితంగా గెలిపించి తీసుకుంటాం అని చెప్పి వైసీపీ అయితే పేర్కొంది. అలాగే జనసేన కూడా అదే చెప్తుంది. ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఎవరు వస్తున్నారన్నా కానీ ఇబ్బంది లేదు. అయితే ముద్రగడ అవసరం మాత్రం ఉంది. మీరు పెద్ద దిక్కుగా మాకు దిశానిర్దేశం చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే మొన్న లేఖ రాసినది డైరెక్ట్గా ముద్రగడ ఉద్దేశించిన లేఖ రాసిన లేఖ కాదు, కానీ అందులో ముద్రగడ సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే కాపు పెద్దలు మీరు పెద్దలు నన్ను తిట్టినా కానీ ఒకవేళ నేను బాధపడను, మీరు మీ తిట్లు ఆశీర్వాదాలన్నీ కూడా నేను దీవెనలుగా తీసుకుంటాను అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముద్రగడను ఆ పార్టీలోకి ఆహ్వానించదగ్గ పరిణామే. దానికి తోడు మరింత బలంగా నిన్న జనసేన సీనియర్ నాయకులు పులిశెట్టి శ్రీనివాస్ వచ్చి ఆయన కలవడం, దాంతోపాటు పార్టీలోకి రమ్మని ఆహ్వానించని చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా జరిగింది. అయితే ఈ రోజు ఉదయం మనం నేరుగా పత్తిమూడు సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబుతో మనం 1-to-1 చేసాం. ఆయన మాట్లాడినప్పుడు ఆయన కూడా అదే అన్నారు. మా నాయకుడు మాకు చాలా స్పష్టంగా చెప్పారు, మనం ముద్రగడను కలుపుకుని వెళ్దాం, ఆయన వస్తానంటే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించండి, మీరు వెళ్ళి ఆయన నేరుగా కలవండి, కలిసిన తర్వాత ఆయన మన పార్టీలోకి ఆహ్వానించండి, ఆహ్వానిస్తే ఆయన వస్తానంటే కనుక నేనే కిర్లంపూడి వస్తాను, కిర్లంపూడి వచ్చిన తర్వాత ఆయన మన పార్టీలోకి ఆహ్వానించుకుందాం అని చెప్పి తమ అధినేత పవన్ కళ్యాణ్ తమకు చెప్పినట్టుగా వరుపుల తమ్మయ్యబాబు ఇందాక నేరుగా స్పష్టం చేశారు. ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ముద్రగడ వైపే చూస్తున్నాయని చెప్పాలి. ముద్రగడ తాలూకా ముద్ర రాజకీయాలు రానున్న రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో స్పష్టంగా కనిపించబోతున్న విషయం మాత్రం అర్థమవుతుంది. రాజేష్, అలాగే ముద్రగడ ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతం అయితే సస్పెన్స్ గా ఉంది. ఈ టైంలో వైసీపీ నుంచి ఆయనకు టికెట్ ఆఫర్ వస్తే మరి అక్కడికి వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఒకవేళ వైసీపీ కూడా టికెట్ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి మాత్రం అన్ని పార్టీలు కూడా, నాట్ ఓన్లీ వైసీపీ, అన్ని పార్టీలు కూడా ఆయన వస్తానంటే ఎదురెళ్ళి ఆయనకి దండేసి ఆయనకి పార్టీ ఇచ్చే పరిస్థితి, ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితుంది. ఆయనకే కాదు, ఆయన చెప్పిన సభ్యులు కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆయన చెప్పిన వ్యక్తులకు కావచ్చు, ఆయన ఎవరు చెప్తే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఆయన రాజకీయాలు అంటే ఎక్కడున్నా కానీ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు మంత్రిగా పనిచేశారు, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఇవన్నీ కూడా సుదీర్ఘమైన ఉంది. అందులోనూ కూడా ఆ జిల్లా మొత్తం పత్తిపాడు, ఆ పెద్దాపురం, జగ్గంపేట, ఆ 3 నియోజకవర్గాలు అంటే కాకినాడ పార్లమెంటరీ పరిధిలో ఆయనకి విపరీతమైన హోల్డ్ ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఊర్లో ఒక అతని పేరెంట్ పిలుస్తాడు, ఎట్లా అలా అని అట్లా పిలుస్తాడు. సో అంత నేపథ్యం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఈ ఇంటికి వెళ్తే అందంగా అతిథి మర్యాదలకు పెట్టింది పేరు ముద్రగడ. సో అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం అంటే అన్ని చూసుకుంటారు, అతిథి మర్యాదలు చూసుకుంటారు. అలాగే నేరుగా మాట్లాడతారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో చాలా స్పష్టంగా చెప్పేస్తాడు. నీలో ఈ క్వాలిటీ నాకు నచ్చలేదు అంటే నచ్చలేదని నేరుగా చెప్పేస్తాడు. ఒకవేళ నచ్చినా ఆయన అవతల వ్యక్తి తీసుకోవడానికి తర్వాత విషయం పక్కన పెడతారు. ముందు మాత్రం ఈయన చెప్పదలుచుకున్నది, ఈయన అభిప్రాయం మాత్రం కొండ బద్దలు కొట్టినట్టు ముఖమే చెప్పడమే ఈ నైజం. సో ఈ నేపథ్యంలో అనేక సార్లు ఆయన ఆరోపణలకు గురయ్యారు, ప్రత్యారోపణకు గురయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ రావడం అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం ముద్రగడ చూస్తున్నాయని చెప్పాలి. ముద్రగడ కూడా అంటే ఇప్పటికే ఉద్యమాన్ని పక్కన పెట్టిన విషయంలో కాపు కులస్తులు కాస్త ఆయన పేద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని, ఆయన మీద అసంతృప్తులు అయితే కొనసాగుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనలో కానీ వస్తే ఖచ్చితంగా కాపుల మద్దతు ఉంటుంది. అలాగే ముద్రగడను కూడా కాపులందరూ కూడా ఆయన వస్తే కనుక ఆయన రాక పట్ల కాపు సామాజిక వర్గంలో సంతోషం ఉంటుంది, ఆయన సంతోషం వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా అంటే ఇంచుమించుగా రాష్ట్రంలో ఎక్కువ శాతం ఓట్ బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉంది కాబట్టి, అంటే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయన కనుక జనసేనలోకి వస్తే ఆయనను మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తారనేది జనసేన పార్టీ నేతల అభిప్రాయం. ఎందుకంటే ముద్రగడను చేర్చుకుంటే ఇప్పుడు దాకా ఉన్న వ్యతిరేకత కూడా ఆయన కూడా ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన వైపే పనిచేస్తుంది. సో ఇప్పటికే టీడీపీ జనసేనలు పొత్తులో ఉన్నాయి. దానికి తోడు ముద్రగడ కూడా కలిసి వస్తే కనుక గోదావరి జిల్లాలో తమ కూటమి విజయం ఖాయమన్నట్లుగా ఆయా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. సుమశ్రీ. రాజేష్, ఇప్పటికే జ్యోతుల నెహ్రూ టీడీపీ నేత జ్యోతుల నెహ్రూతో మీటింగ్ తర్వాత, ముద్రగడ మీటింగ్ తర్వాత కాస్త సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి దీనిపై టీడీపీ గానీ జనసేన నేతలు ఏమైనా మాట్లాడారా, స్పందించారా? దీనిపై మనం జ్యోతుల నెహ్రూతోనే అక్కడే ముద్రగడ నివాసం వద్ద కిర్లంపూడిలోనే మాట్లాడడం, డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. అంటే ఆయన అన్నది మాత్రం నేను ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదు. జగ్గంపేటలో జరుగుతున్న కోటి శివలింగార్చన కార్యక్రమంలో రేపు ఫైనల్కి వచ్చింది, పూజలు ఆఖరికి వచ్చినాయి. వచ్చి అక్కడ దర్శించుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరాను. దానికి ఆయన వస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాంతోపాటు నా రాజకీయ స్వార్థం కూడా కొంచెం ఉంది, ఎందుకంటే రేపు జగ్గంపేటలో పోటీ చేయబోతున్నాను కాబట్టి తమ మద్దతు తెలపాలని చెప్పి కోరాను. ఆయన వ్యక్తిగతంగా నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కానీ నేను వ్యక్తిగతంగా నీకు వచ్చి మద్దతు తెలుపుతానని చెప్పి ప్రచారం చేస్తానని చెప్పి
ముద్రగడ హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. అంతే తప్ప ముద్రగడను టీడీపీలోకి ఆహ్వానించారా, లేకపోతే ఆ టీడీపీ నుంచి ఏదైనా సమాచారం ముద్రగడకు పంపించారా అనే విషయాల్లో మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అది కూడా లేదని చెప్పారు. నిజంగా అధిష్టానం కలవమంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ముద్రగడని కలిసి రా అంటే మాత్రం ఖచ్చితంగా వస్తాను, వచ్చి కలిసి ఆయన మా నాయకుడు ఏం చెప్పారో అది ముద్రగడని అడిగి వివరణ తెలుసుకుంటాను. అలాగే ముద్రగడ ఏం చెప్పారో కూడా పార్టీకి తెలియతాను. ఇప్పుడు టీడీపీలో చేరినా జనసేనలో చేరినా ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఎందుకంటే జనసేన ప్రస్తుతం మాతో పొత్తులో ఉంది. సో వీళ్ళందరికీ ఎవరికి సీట్ ఇచ్చినా కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ అది ఆహ్వానించదగ్గ పరిణామం. మేమైతే ఆయన వచ్చానంటే కనుక చాలా గొప్పగా భావిస్తాం, చాలా గర్వంగా పెరుగుతాం. ఖచ్చితంగా ఆయనకి మంచి స్థానం ఇచ్చి ఆయన గెలిపించుకుంటామని చెప్పి జ్యోతులు నెహ్రూ అయితే చెప్పారు. అలాగే తమయ్య బాబు అయితే మాత్రం కుండ బుద్ధులు ముఖం మీద చెప్పేసి సూటిగా స్పష్టంగా చెప్పారు. మా పార్టీ అది మా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు, ముద్రగడ పద్మనాభాన్ని కలవండి, ఆయన మనకి కావాల్సిన వ్యక్తి, ఒకవేళ వస్తానంటే కనుక ఖచ్చితంగా పార్టీలో చేర్చుకుందాం, ఆ దిశగా అందరూ వెళ్ళి ఆయన ఒక మాట అడిగి చూడండి అని చెప్పారు. అందువల్లే వచ్చి కలిసిన తర్వాత ఆ విషయం కూడా ఆయన చెప్పారు. ఆయన తర్వాత ఆయన నిర్ణయం సానుకూలంగా తెలియజేస్తారని చెప్పి వరపుల సుబ్బయ్య అయితే చెప్పారు, వరపుల తమయ్య బాబు అయితే చెప్పారు. ఏది ఏమైనా కానీ ప్రస్తుతం రాజకీయం అంతా కూడా ముద్రగడ చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. అన్ని పార్టీలు కూడా ఆయన్ని చేజిక్కించుకుందాం అనే ప్రయత్నంలో ఉన్నాయి. మరి చూడాలి అది ఏం జరుగుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.